న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనకు సంబంధించిన షాకింగ్ విజువల్స్ బయటకు వచ్చాయి. మహాకుంభమేళాకు వెళ్లే భక్తులతో విపరీతమైన రద్దీ నెలకొనడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో కొందరు మహిళలు, పిల్లలు కింద పడిపోయారు. లేచే పరిస్థితి లేకపోవడంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు వదిలారు. ఆఖరి నిమిషంలో ప్లాట్ఫామ్ నంబర్ మారిందని రైల్వే శాఖ అనౌన్స్ చేయడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై నార్థరన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ హిమాంశు శేఖర్ స్పందించారు. 14-15 ప్లాట్ఫామ్ వైపుకు వస్తున్న ప్రయాణికులు మెట్లపై జారిపడినట్లు తెలిపారు. దీంతో వారి వెనుక ఉన్నవారు నెట్టుకోగా తొక్కిసలాట చోటు చేసుకుందన్నారు. ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు చేస్తుందన్నారు. మరోవైపు నిలబడేందుకు చోటు లేకపోవడంతో తొక్కిసలాట జరిగిందని పోలీసులు పేర్కొనడం గమనార్హం. ఖదర్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ ఆల్ థనీ రేపు ఎల్లుండి భారత్లో పర్యటించనున్నారు. ప్రధాని ఆహ్వానం మేరకు అమీర్ భారత్కు వస్తున్నారని, రాష్ట్రపతి పీఎం మోదీతో ఆయన భేటీ అవుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇరు దేశాల ద్వైపాక్షిక బంధంపై ఈ పర్యటనలో చర్చలు జరుగుతాయని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలోని పెద్దగట్టు జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 5 రోజుల పాటు జరిగే ఈ జాతరను ఘనంగా జరపనున్నామని, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. 15 లక్షల మంది పైగా భక్తులు జాతరకు రావచ్చునని అంచనా. రాష్ట్రంలో అతి పెద్దదైన సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత ఆ స్థాయిలో పెద్దగట్టు జాతర జరుగుతుంటుంది. 116 మంది అక్రమ వలసదారులతో కూడిన మరో విమానాన్ని అమెరికా తాజాగా భారత్కు పంపించింది. ఈ విమానం నిన్న రాత్రి పంజాబ్లోని అమృత్సర్లో ల్యాండ్ అయింది. తిరిగొచ్చిన వారిలో పంజాబ్ వాసులు 65 మంది, హర్యానా 33, గుజరాత్ రాష్ట్రానికి చెందిన 8 మంది, యూపీ, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి తలో 2, హిమాచల్, కశ్మీర్ నుంచి చెరొకరు ఉన్నారు. తొలి దఫా వలసదారుల విమానం ఈ నెల 5న వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఎన్నికల హామీలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలలో మహిళలకు నెలకు 2,500 రూపాయలు ముఖ్యమైంది. ఈ పథకంపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ హామీని కూడా త్వరలోనే అమలు చేస్తామని ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్లో అన్నారు. ఇక మార్చి 31 లోపు 100% రైతు భరోసా డబ్బులను రైతుల అకౌంట్లలో జమ చేస్తామని స్పష్టం చేశారు. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. నిన్నటి వరకు 50 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు చేశారు. ఇవాళ ఉదయం త్రివేణి సంగమంలో భక్తుల రద్దీని తెలిపే డ్రోన్ వీడియోను అధికారులు రిలీజ్ చేశారు. మరో 10 రోజుల్లో కుంభమేళా ముగియనుండటంతో భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మన దేశము చైనాతో పోటీ పడాలి. బుల్లెట్ ట్రైన్లు, వందే భారత్లు రావాలి. కానీ పేదలు, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ప్రయాణించే జనరల్ బోగీలను తగ్గిస్తామంటే ఎలా? గత కొన్నేళ్లుగా మన దేశంలో ఇదే జరుగుతుంది. సరిపడా జనరల్ బోగీలు లేకపోవడంతో ప్రయాణికులు ఏసీ, స్లీపర్ కోచ్లలో ఎక్కుతున్నారు. దీంతో అందరూ ఇబ్బందులు పాలవుతున్నారు. టెక్నాలజీ తీసుకురావాలని, అదే టైంలో జనరల్ బోగీల సంఖ్యను పెంచాలని డిమాండ్లు వస్తున్నాయి. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కామవరం గ్రామంలో ప్రతి ఏటా నిర్వహించే ఆదివాసీ పెద్దిరాజుల జాతరలో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు దంపతులు పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గిరిజన సంప్రదాయ రేలా రేలా కొమ్ము నృత్యాలలో ఆదివాసీలతో కలిసి సందడి చేశారు. అనంతరం వెదురు వనంలో కొలువైయున్న కోయిరాజులు, కొండరాజుల కుల దైవంకు అన్న సమర్పణ చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిపట్నంలోని శ్రీ వేణుగోపాల మున్సిపల్ పాఠశాల పచ్చదనంతో నిండుకుంది. నాడు నేడు పనుల్లో భాగంగా పాఠశాలను ఆధునీకరణ చేసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడం ఆవరణమంతా పచ్చదనంతో కలకలలాడుతుంది. పాఠశాలకు వచ్చిన వారంతా పచ్చని చెట్లను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.